మత్తయి సువార్త. ప్రభు ఈ దినాన మనకి ఇచ్చినటువంటి సూటబుల్ అయిందా చెట్టే ఎక్కడికి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ఉండండి అందరూ. ఓ శుభప్రదముడైన విమోచకుడా, మేము నీకు ప్రార్థన చేస్తున్నాము. మా రక్త సంబంధుడైన విమోచకుడిగా నీ యొక్క రక్తములో మా పాపాల నుండి మమ్మల్ని కడిగి ఉన్నావు. నీవు ఇంకా ఇప్పుడు యేసుక్రీస్తులో మమ్మును నిందారహితులుగా తండ్రికి సమర్పిస్తున్నావు. ఈ ఉదయకాలం వేళలో మీరే వచ్చి వాక్యాన్ని తీసుకొని మా హృదయాలను తెరవచేయుదుగాక. అది బోధించబడుచుండగా పరిశుద్ధాత్మ వాక్యాన్ని పట్టుకొని దానిని ప్రతి హృదయములోనికి, నా హృదయములోనికి, జన సమూహముల యొక్క హృదయములోనికి నేరుగా గురి యొద్దకు వెళ్ళునుగాక. తండ్రి, అది మాకు అవసరమైనట్టుగా అది మాకు సరఫరా చేయబడునుగాక. ఇంకా ఎవరును వాక్యాన్ని గూర్చి విభేదించకుండునుగాక. తండ్రి, నడిపింపునకు వ్యతిరేకముగా ఏ సమయములోనైనా సరే నేను ఏదైనా చెప్పవలసి వస్తే పరిశుద్ధాత్ముడా నా నోటిని మూయుముగాక. ఇది సత్యమని నేను ఎరిగి ఉండాలని, ఆ తర్వాత దానితో నడవాలని నేను ఆశపడుచున్నాను. ఈ ఆరాధన గృహములోనికి మేము కూడి ఉండగా మా పాపాలు క్షమించండి, మమ్మల్ని అందరినీ దీవించండి. మా పాపములు రక్తము క్రింద ఉంచబడి మా ఆత్మలు సరైన ఆరాధన దృక్పథంతో ఈ యొక్క సమయంలో ఉంచబడునుగాక. ఈ యొక్క వాక్యమును మీరు తీసుకొని గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీరు మా మధ్యలో ఉండి మాలో ఉండి నాయన నీ వాక్యాన్ని మాకు బోధించమని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అల్పుడను తండ్రి, నీ దాసుడిగా నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నీకు వందనాలు. మాట్లాడేది నేను కాదు కానీ ప్రభువా మీరు మాట్లాడుచు నా తండ్రి. అయా నాతోనూ సంఘముతోనూ మీరు మాట్లాడి నాయన మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందామమ్మా. కూర్చోండి బ్రదర్స్. హల్లెలూయా. ఏమని చదువుకున్నాం మనము? శ్రద్ధగా వినాలి పాఠాన్ని. మైండ్, హృదయం, ఆలోచనలన్నీ కూడా వాక్యం మీదనే మీరు శ్రద్ధ పెడితే మీకు చక్కగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఏమని చదువుకున్నాం మనము. చూడండి, ఇది నా రక్తము. ఏంటంట చెప్పాలన్నా? ఏంటంటే పిల్లలు, ఇది నా రక్తము. చూడండి, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏమైంది? వస్తుందా? అదే వస్తుంది. దాన్ని వదిలేసాను. చూడండి ఏంటంట, ఇది నా రక్తము. నా రక్తము. దాని గురించి మీరు మర్చిపోండి. ఇది నా రక్తము. ఎందుకొరకంట? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, అన్నిటిలో కల్లా చెడ్డది ఏదైనా ఉన్నది అంటే ఏమిటి? అది పాపమై ఉన్నది. ఏంటంట? అన్నిటికంటే చెడ్డది ఏదైనా ఉన్నది అంటే అది ఏమిటంట?
పాపమయ్యున్నది. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దాన్ని అతిక్రమించటమే పాపం. ఇప్పుడు అతిక్రమించాము, పాపం వచ్చింది. ఇప్పుడు ఆ పాపానికి క్షమాపణ కలగాలి. ఏంటంట? ఆ పాపానికి క్షమాపణ కలగాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దారిని నడిచిపోతుంటాం, పొరపాటున ఎవరన్నా తాకుతాం, పొరపాటున ఎవరన్నా గుద్దేస్తాం. ఏమని చెప్తాం మనం? సారీ లేదా క్షమించండి అన్న పదము దానికి సరిపోతుంది. ఒక వ్యక్తికి మనం ఏం చేస్తాం? కొంత ధన సహాయం చేశాం లేదా కొంత మాట సహాయం చేశాం. అప్పుడు అవతల వ్యక్తి ఏమని మనకు చెప్తాడు? అవతల వ్యక్తి ఏమని మనకు చెప్తాడు? థ్యాంక్స్ అంటాడు. ఒకరు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే కృతజ్ఞతలు. అంటే దానికి అర్థం ఏంటి? ఆ చేసిన దానికి ఏమొస్తున్నది? చూడండి, ఏమొస్తున్నది? కృతజ్ఞతలు అన్నది దానికి వస్తున్నటువంటి లాభం. పొరపాటున ఎవరైనా మనం గుద్దామనుకో, మనం ఏం చెప్తాము? సారీ లేకపోతే క్షమించండి అన్నది అక్కడ సరిపోతుంది. అట్లనే పాపానికి క్షమాపణ కావాలంటే క్షమించమని అడిగితే కుదరదు, లేకపోతే నీ కృతజ్ఞతలు అని తెలిపితే సరిపోదు, లేకపోతే ఈ పాపానికి ఇంకేదో నువ్వు పూజలు పునస్కారాలు చేస్తే అది క్షమించబడదు. అయితే ఈ పాపము క్షమించబడాలంటే ఏం కావాలి? హల్లెలూయా. చూడండి, పాపం క్షమించబడాలంటే ఏం కావాలి? నువ్వు ఈ లోకములు ఇంక ఏది చేసినా నీ పాపం అన్నది పోదు, లేకపోతే క్షమించబడదు. మరి దేవుడు దాని కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, పాపానికి క్షమాపణ కలగాలి అంటే ఏం కావాలి? రక్తము అవసరమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తుండే, ఇది నా రక్తము. ఈ పాప క్షమాపణకి కూడా రక్తం అవసరం. అయితే ఎవరి రక్తం అవసరము? చూడండి, కోడెల యొక్క రక్తం అవసరమా? మేకల యొక్క రక్తం అవసరమా? గొర్రెల యొక్క రక్తం అవసరమా? పావురం యొక్క రక్తం అవసరమా? చూడండి, ఇటువంటి యొక్క రక్తము కాదు, కానీ నా రక్తం అని ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. నీ పాపాలకు క్షమాపణ కలగాలంటే ఏ మానవుడి యొక్క రక్తము సరిపోదు, దాన్ని వెల చిందించలేదు, కానీ నా రక్తం మాత్రమే సరిపోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక అని ఒక వ్యక్తి కేక వేస్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన చెప్తాడు, నా రక్తము. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే గొర్రె పిల్ల. దేవుని మహిమ కలుగును గాక. చూడు, చెప్తా ఉన్నాడు, అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుచున్న నిబంధన రక్తము. లేకపోతే ఇప్పుడు మనకు ఆల్రెడీ చిందించబడిన రక్తము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఆది కాండం నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు ఏముంటుంది? రక్తము 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 రక్తం అన్నదే కనపడతా ఉంటుంది. హల్లెలూయా. ఈ రక్తం యొక్క ప్రాధాన్యత ఏంటంట? అది ప్రభువే అయి ఉన్నాడు. రక్తములోనే ఏమున్నది? ప్రాణమున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవంలో విడదీయరాని సంబంధం ఏదైనా ఉన్నది అంటే అది ఏంటిది? రక్తమై ఉన్నది. ప్రభు యొక్క రక్తమై ఉన్నది. ఎందుకు? ప్రభువును గూర్చి శిలువ త్యాగమును మనం ఎంత గంభీరంగా, గొప్పగా, లేకపోతే ఎంతో వేదనకరంగా మనం చెప్తా ఉంటాం. అందులో ఏమున్నది? రక్తము చిందించటము ఉన్నది.
ఆ రక్తము చిందించడం వల్ల మనకేమొస్తుంది? పాపికి క్షమాపణ వస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దానిని బట్టే మనం క్రీస్తు యొక్క రక్తము రక్తము రక్తమని మనము విజయవంతంగా మనము చెప్తా ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు కానీ ప్రతి ఆదివారము లేకపోతే ప్రార్థనలు పెట్టినప్పుడు మనం ఎందుకు ఇక్కడికి వస్తూ ఉన్నాం? ఎందుకు మనము ప్రభు యొక్క మందిరానికి మనం రావాలి? హల్లెలూయా. అంతేకాదు ప్రతి దినము కూడా ఇంటి దగ్గర మనం ఉన్నప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే, మన శరీరాన్ని పోషించుకోవడానికి మనం ఏం చేస్తాం? ప్రతి దినము ఆహారం అన్నది తింటూ ఉంటాం. ప్రతిదినము మనం ఆహారం అన్నది తింటూ ఉంటాం. ఎందుకొరకు? మనం జీవములో ఉండటానికి. హల్లెలూయా. అదేవిధంగా వాక్యం అనే జీవాహారాన్ని కూడా మనం ప్రతిదినము తినాలి. ఎందుకంటే ప్రతిదినము పుష్టికరమైన పోషక విలువలున్న మంచి సువార్త ఆహారమును నీవు భుజించవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త లోయలో చాలా గోతులను తవ్వించుడి అనే వర్తమానములో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ప్రతిదినము పుష్టికరమైన పోషక విలువలున్న మంచి సువార్త అనే ఆహారమును నీవు భుజించవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మంచి సువార్త అన్నది ఎక్కడుంది? బైబిల్నే ఉంది. హల్లెలూయా. ఏ గ్రంథములో లేదు. మంచి సువార్త అన్నది ఏ గ్రంథములో లేదు. ఉన్నది ఎక్కడ ఉన్నది? బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథములోనే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రతిదినము ఏం తినాలి? బైబిల్ను చదవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ తినకపోతే నీవు రక్తహీనతతో బాధపడతావు. రక్తహీనత అంటే ఏంటిది? నీ రక్తములో హిమోగ్లోబిన్ శాతం అని ఒకటి ఉంటుంది. అది ఉండాల్సిన స్థాయి కంటే తక్కువ ఉంటే నువ్వేమైపోతావు? నీరసించిపోతావు. అదే రక్తహీనత అంటే. కాబట్టి నువ్వు ఒకవేళ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదవలేదనుకో, నువ్వేమైపోతావు? చూడు, డిలా పడిపోతావు, నువ్వు వెనకబడిపోతావు. నువ్వు చూడండి, నీలో రక్తహీనత అన్నది కలుగుతుంది. అంటే నీకు సరైన ఎదుగుదల అన్నది ఉండదు. పిల్లలకు చూడండి, సరైన ఎదుగుదల లేకపోతే వారికి ఏం చేస్తారు? రక్తము తక్కువ ఉందమ్మా ఏమంటారు? రక్తము తక్కువ ఉంది. రాయ పిల్లలు ఎవరు అటు ఇటు తిరగొద్దమ్మా. రక్తము తక్కువ ఉంది, రక్తము తక్కువ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నువ్వు డిలా పడిపోతావు. కాబట్టి ఆయన వాక్యములో నుండి అన్ని రకములకు విటమిన్స్ నువ్వు తీసుకోవాలి. ఎక్కడున్నాయంట విటమిన్స్ అన్నీ? ఏబిసిడి, ఇంకా ఎన్నో విటమిన్లు మనకు ఉన్నాయి. డి విటమిన్ తక్కువైంది, నీకు బి విటమిన్ తక్కువైంది, నీకు సి విటమిన్ తక్కువైంది అని రకరకాల విటమిన్ మనం ఏం చేస్తూ ఉన్నాం? బయట ఫుడ్ తెచ్చుకొని మనం తింటా ఉన్నాం. కానీ అన్ని రకముల విటమిన్స్ ఎక్కడున్నాయంట? ఆయన వాక్యములో ఉన్నవి. హల్లెలూయా. అందుకని ప్రభు చెప్తా ఉన్నాడు, రొట్టె వలన ఒకడు జీవించలేడు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు జీవించును. ఆమేన్, హల్లెలూయా. నిజమైన ప్రోటీన్స్, నిజమైన విటమిన్స్ ఎక్కడున్నాయంట? వాక్యములో ఉన్నవి. హల్లెలూయా. వాటిని నువ్వు ప్రతిదినము నువ్వు తీసుకోవాలి. అప్పుడు అది నిశ్చయంగా నీ ఆత్మను పైకి తీసుకొని వచ్చును. హల్లెలూయా. అంతేకాదు అది నిన్ను తాజాదనముగా చేస్తుంది. ఏం చేస్తుందంట? తాజాదనముగా చేస్తుంది, పునరుద్ధరణ చేస్తుంది, లేదా నూతన పరుస్తుంది, లేదా శక్తివంతముగా నిన్ను ఉంచుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనకేం అవసరం ఉన్నదంట? వాక్యము అవసరమై ఉన్నది. రక్తము మాకు తక్కువ ఉంటే మనం డిలా పడిపోతాం. కాబట్టి మనకు సరైన రక్తం అన్నది ఉండాలి. ఒక్కోసారి చూడండి, రక్తం తక్కువ ఉందని ఆపరేషన్ కూడా చేయరు. కాబట్టి ఆ రక్తాన్ని మనము కలిగి ఉండాలి. ఆ రక్తం గురించి ఇదనం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? ఇది నా రక్తము. నా అంటే ఎవరో ఒక వ్యక్తి చెప్తాడు. ఆ వ్యక్తి పేరేంటిది? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుందంట? పాప క్షమాపణను ఇస్తుంది. ఎవరికి? అనేకుల కొరకు. హల్లెలూయా. ఇంకొకటి, తన్ను ఎందరైతే అంగీకరించారో వారందరికీ క్షమాపణను తీసుకుని వస్తుంది అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎవడైనా పాప క్షమాపణ కావాలంటే ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందాలి. అప్పుడే రక్తం ఆపాదించబడతా ఉంటుంది. బాప్తిస్మంలోనికి నీవు వచ్చినప్పుడు నీ పాపానికి క్షమాపణ అన్నది అక్కడ కలుగుతూ ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు గమనించండి, మీరు ఒక దానిని గమనించాలని కోరుతా ఉన్నా. ప్రవక్త చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క దైవత్వము అనే వర్తమానములో నుండి 55వ పేరాలో, దేవుడు మానవుల్ని విమోచించగలిగిన ఏకైక మార్గము ఆయన స్వయంగా దిగివచ్చి అతడి స్థానమును తీసుకొనవలసి ఉన్నది. ఏంటంట? మానవుడు పాపం చేసి పడిపోయాడు. ఇప్పుడు వాడిని మళ్ళీ సరైన స్థానంలోకి తీసుకొని రావాలంటే ఏం చేయాలి? ఒకే ఒక మార్గము ఉన్నది. అది ఏ మార్గము? దేవుడే దిగివచ్చి మానవుడి యొక్క స్థానాన్ని తీసుకోవాల్సి ఉన్నది. ఈ మార్గం తప్ప మరి ఒక మార్గము లేదు. ఇంకా చూడండి, మోషే ద్వారా ఇవ్వబడిన విమోచనను గురించిన నియమం అది. మోషే ద్వారా మనం చూస్తే అక్కడ ఆ నియమం ఉంటుంది. ఒక వ్యక్తిని విమోచించాలంటే, ఒక వ్యక్తి యొక్క ఆస్తిని మనం తిరిగి తీసుకురావాలంటే ఏం కావాలి? సమీప బంధువు అయి ఉండాలి. అది కూడా రక్త సంబంధి అయి ఉండాలి. ఇప్పుడు నా తమ్ముడి యొక్క ఆస్తి నేను మళ్ళీ తిరిగి దక్కించుకోవాలంటే హక్కు ఎవరికి ఉంటుంది? అన్నగా నాకుంటుంది. అంటే ఎందుకు? అతడు నా రక్త సంబంధి. మనం కూడా దేవుని యొక్క కుమారులం, కుమార్తెలం. ఆయన రక్తముతోటి మనము పుట్టి ఉన్నాం. హల్లెలూయా. మనము దేవునికి రక్త సంబంధికులం. దేవుడు మనకు కూడా రక్త సంబంధి అవుతా ఉన్నారు. దాని కొరకు ఆయన ఏం చేశాడంటే మానవుడి యొక్క స్థానాన్ని తీసుకోవలసి వచ్చింది. హల్లెలూయా. ఒక రక్త సంబంధమైన విమోచకుని ద్వారానే విడుదల నొందవలెను. ఒక యోగ్యుడైన వ్యక్తి, వెల చెల్లించగల సమర్థుడైన వ్యక్తి, బహిరంగంగా తన సాక్ష్యం చెప్పగల ఒక వ్యక్తి మాత్రమే పడిపోయిన లేకపోతే నశించిపోయిన స్థితిలో ఉన్న వాడిని విమోచించవచ్చును. ఆమేన్. హల్లెలూయా. మరప్పుడే దేవుడే దానికి పూర్తిగా అర్హుడు. ఏ వ్యక్తి మనం చేత కాదు. మరి ఎవరు దానికి అర్హుడు? దేవుడే దానికి అర్హుడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. సుమారు 2024 సంవత్సరాల క్రితము ఆయన ఒక మానవుడిగా, ఒక బాలుడిగా పశువుల తొట్టిలో పుట్టాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సాత్వే మంచి కూర్చో. శరణ్ చక్కగా వినాలి. చూడండి, ఎప్పుడు వచ్చాడంట ఆయన? మానవుడు స్థానాన్ని ఎప్పుడు తీసుకున్నాడు? సుమారు 2024 సంవత్సరం. ఇప్పుడు మనకు 2000 క్రీస్తు శకము 2024 అని చెప్పబడతా ఉంటుంది. చూడండి, ఆయన ఒక బాలునిగా పశువుల తొట్టిలో పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, శరీరేచ్ఛ వలన కాక పరిశుద్ధాత్మ కమ్ముకున్నట ద్వారా ఆయన జన్మించి ఉండెను. ఎట్లా అంట? ఆ ఇచ్ఛల వలన కాక పరిశుద్ధాత్మ కమ్ముకున్నట ద్వారా ఆయన జన్మించి ఉండెను. ఆయన దేవుడై ఉండెను. దేవునిలో ఆయన రక్తము ఉండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, పుట్టిన బిడ్డలో ప్రవహించే రక్తము ఎల్లప్పుడూ తండ్రిదే కానీ తల్లిది మాత్రము కాదండి. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పుట్టిన ప్రతి బిడ్డలో ప్రవహించే రక్తము ఎల్లప్పుడూ ఎవరి రక్తము? తండ్రి రక్తం మాత్రమే ఉంటుంది, కానీ తల్లిది ఏమాత్రము ఉండదు. కానీ ఆమె జన్మించినప్పుడు, ఆమె ప్రసవించేటప్పుడు రక్తము బయటికి చిందిస్తుంది.
కానీ బిడ్డ లోపల మాత్రము తల్లి రక్తం ఏమాత్రము ఉండదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే తల్లి యొక్క రక్తములో బిడ్డకి ఎటువంటి సంబంధం ఉండదు. తల్లి రక్తము బిడ్డలో మచ్చుకైనను కలవదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కేవలం పురుషుని రక్తమే ఎల్లప్పుడూ అక్కడ ఉండేది. ఒక బిడ్డలో ఎవరి రక్తం ఉంటుందంట? పురుషుని యొక్క రక్తమే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక కోడిపెట్ట గుడ్డును మాత్రమే పెట్టగలదు. కోడిపెట్ట ఏం చేస్తుంది? ఒక గుడ్డును మాత్రమే పెట్టగలదు. ఎప్పుడు అది సంయోగంతో కలవకపోతే అది ఎన్నడూ జీవాన్ని బయటికి తేలేదు. చూడండి, అది పుంజుతోటి కలవకపోతే అది ఎన్నడూ జీవాన్ని తీసుకురాలేదు, అది ఎన్నడూ గుడ్డును తీసుకురాలేదు. ఇప్పుడు చూడండి, ఆ మగపక్షి ఆడపక్షిని కూడనంత కాలం, లేకపోతే కలవనంత కాలము ఏ జీవం అన్నది బయటికి రాదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అంతే కదా, ఆడపక్షి మగపక్షి కూడనంత కాలము ఏ గుడ్డు అనేది బయటికి రాదు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి జీవకణం మగదానిలో నుండి రావలసి ఉన్నది. ఇప్పుడు జీవకణం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మగవానిలో నుండి వస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మరియా పురుషుని ఎరగదు. చూడండి, యేసుక్రీస్తుని కనినా మరియా పురుషుణ్ణి ఎరగదు. కానీ దేవుడు, గొప్ప సర్వశక్తి గల పరిశుద్ధాత్ముడు, ఆయన ఆమెను కమ్ముకొనెను. హల్లెలూయా. మరియా గర్భములో రక్త కణమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఉండెను. ఎవరున్నారు ఆమె యొక్క గర్భంలో? రక్త కణమును సృష్టించిన దేవుడే ఆమె గర్భంలో ఒక రక్త కణాన్ని ఏర్పాటు చేసి ఒక పిండముగా వృద్ధి కలుగులాగున ఆయనే తన స్వయంగా ఆ గర్భంలో రూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరియా ఏ పురుషుణ్ణి ఎరుగదు. ఆమె ఏ మానవ పురుషుని అసలు ఎరుగదు. ఆ సృజనాత్మకము దేవుని రక్తం వచ్చి శరీరేచ్ఛల వలన పుట్టిన మనల్ని విమోచించటానికి ప్రభువు ఆమె రక్తములో బాలుడిగా పుట్టవలసి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క రక్తం వచ్చి ఏం చేసిందంట? మరియ యొక్క గర్భములో పిండముగా రూపొంది ఆ తద్వారా బాలుడు బయటకు వచ్చినప్పుడు శరీరేచ్ఛల వలన పుట్టిన మనల్ని విమోచించడానికి పథకం అన్నది అక్కడ ప్రారంభించబడింది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, ఆమె ఏ పురుషుణ్ణి ఎరుగదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకొనటం వలన అక్కడ రక్త కణం అనేది దేవుడే ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, అది దేవుని రక్తం ఎలా అవుతుంది? లేకపోతే దేవునికి రక్తం లేదు కదా, అది ఎలా సాధ్యం అని మనం ఒకవేళ ప్రశ్నించవచ్చు. చూడండి, మనల్ని విమోచించటానికి ఆయన సృజించుకున్న ఆ శరీరములోనికి వచ్చి జీవించిన దేవుని యొక్క సృజనాత్మకత రక్తం. అది ఎటువంటి రక్తం అంట? మనల్ని విమోచించటానికి ఆయనే శరీరంలోనికి వచ్చి దేవుని యొక్క సృజనాత్మక రక్తం. అది ఆయన సృజించుకున్న సొంత రక్తం అది. హల్లెలూయా. ఎందుకనగా ఆయన మనవలే మానవ శరీరంలో జన్మించెను. ఆమేన్, హల్లెలూయా. ఆమెలో నుండి ఎలా జన్మించాడు? మనలాగా మానవ శరీరంలో జన్మించాడు ఆయన. దేవుని ద్వారా రక్త కణాలు వృద్ధి చెందగా, చూడండి ప్రవక్త చెప్తా ఉండు, దేవుని ద్వారా మరియ గర్భంలో రక్త కణాలు వృద్ధి చెందగా మరియ గర్భములో మాంస కణాలు వృద్ధి చెందినవి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ బాలుడు ఎదిగేది? ఎక్కడ బాలుడి కానీ లేకపోతే బాలికకు కానీ ఈ యొక్క రక్త కణాలు కాదు, అవేంటిది? మాంస కణాలని ఎక్కడ ఎదుగుతాయి? తల్లి గర్భంలోనే ఎదుగుతాయి. కానీ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి నుండి వస్తూ ఉన్నది. అదే దేవుడి నుండి వచ్చిన రక్త కణాలు మరియ గర్భంలో వృద్ధి చెందుతూ ఉంటే మరియ గర్భంలో ఏమవుతా ఉందంట? మాంస కణాలు వృద్ధి చెంది ఆ విధంగా బిడ్డ బయటకు తీసుకొని రాబడెను.
ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు దిగువచ్చి మాంసదేహమందు నివసించి మన వలె అన్ని విధములుగా శోధించబడెను. దానిని మనం నమ్ముచున్నామా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడే మానవ రూపంలో మరియ గర్భం నుండి జన్మించి మన వలె శోధించబడి మన వలె అన్ని కూడా శ్రమలు అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన అన్ని రకముల శోధనను అనుభవించవలసి వచ్చెను. ఆయన వాటన్నిటిని ఎదుర్కోవలసి వచ్చెను. ఇవన్నీ అనుభవించాలంటే ఆత్మలో ఉన్న దేవునిగా అది కుదరదు. చూడండి, దేవుడికి నొప్పి అంటే తెలుస్తుందా? దేవుడికి బాధ అంటే తెలుస్తుందా? దేవుడికి నిద్ర అంటే ఏంటో తెలుస్తుందా? దేవుడికి కన్నీరు అంటే ఏదో తెలుస్తుందా? ఆత్మలో ఉన్నప్పుడు అవి ఏమీయో తెలవదు. ఎందుకంటే వాటిని ఆయన అనుభవించలేడు. కానీ ఎలా అనుభవించగలడు? శరీరంలో ఉంటేనే నొప్పి అంటే ఏదో తెలుస్తుంది, బాధ అంటే ఏంటో తెలుస్తుంది, ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది, దుఃఖం అంటే ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇవన్నీ కూడా మానవుడు ఏవైతే బాధలు పడతా ఉన్నాడో అవన్నీ కూడా దేవుడు కూడా స్వయంగా భరించాలి అన్న ఉద్దేశముతోటి ఆయనే ఏం చేశాడంట? మానవ శరీరములోనికి తనను తాను సృజించుకొనేను. ఆమేన్, హల్లెలూయా. కనుకనే ఆయన శరీరంలో దేవుడిగా ఉండవలసి ఉండెను. అందుకు ఆయన ఆ విధంగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రక్తము దిగి వచ్చింది, అదే యేసుక్రీస్తు. స్వయంగా దేవుడే ఆత్మలో నుండి వచ్చి యేసుక్రీస్తులోనికి వెళ్ళాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు క్రీస్తునందుండి లోకంతో సమాధాన పరచుకుని మనం బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడున్నంట? దేవుడు క్రీస్తు అనే శరీరంలో ఉండి లోకంతో ఏం చేస్తా ఉన్నంట? సమాధాన పరుస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి స్వయంగా దేవుడే క్రీస్తునందు నివసించి మనకు రక్త సంబంధి ఆయను. మనకేమయ్యాడు? రక్త సంబంధి అయిండు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న రక్తం ఎటువంటిది? పరిశుద్ధమైనది. ఎందుకంటే ఏ పురుషుణ్ణి ఎరుగక ఆమె బాలుణ్ణి కన్నది. అది బాలుడికి ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుండి సృజించుకున్న రక్తం. కాబట్టి ఆ రక్తం ఎటువంటిది? పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, అమూల్యమైనది. ఆమేన్, హల్లెలూయా. ఈ అమూల్యమైన రక్తము, ఈ నిష్కలంకమైన రక్తము, ఈ నీతిమంతుడమైన రక్తము ఏం చేస్తుంది? పాపానికి క్షమాపణ తీసుకొని వస్తుంది. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తుడు ఇది నా రక్తము. దానికోసం ఈ పాఠం ఇంత చెప్పవలసి వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయా, ఆయన చెప్పాడు ఇది నా రక్తం అని. మరి ఆయన నీతిమంతుడని ఎవరు చెప్పారు? సాక్ష్యం ఏంటిది అని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏంటిది? ఒక దాన్ని స్థిరపరచాలంటే ఇద్దరు ముగ్గురు యొక్క సాక్ష్యము ఉంటే అతన్ని ఏమంటాడు? నిరపరాధి నిరపరాధి. ఇద్దరు కానీ మంచి వ్యక్తిని కూడా వీడు అపరాధి అంటే వాడు అపరాధి కింద తీర్చబడతా ఉంటాడు. మరి క్రీస్తుని గురించి ఇతను ఎటువంటి వాడు, నీతిమంతుడా కాదా అని ఎవరైనా పలికి ఉన్నారా అని మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి ఎక్కడికి? పాపము చేసితినని చెప్పాను. అక్కడ చూడండి, పుట్నోటు ఉంటుంది, నీతిమంతుని రక్తం అని రాయబడి ఉంటుంది కింద. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, యూదా ఇస్కరియోతు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. కింద పుట్నోట్లో కింద ఉంటుంది నీతిమంతుని రక్తము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అప్పగించిన యూదా ఇస్కరియోతు కూడా ఏమని చెప్తా ఉండు? ఆయన రక్తం ఎటువంటిదంట? నిరపరాధి రక్తం, నీతిమంతుని రక్తము.
చూడండి, ఆడొక సాక్ష్యం మనకు దొరుకుతూ ఉంది, స్వయంగా ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. అలాగనే 24వ వచనాన్ని చదవండి, అదే అధ్యాయం 24వ వచనం. రావాలమ్మ త్వరగా. పిలాతు అల్లరి ఎక్కువగుతున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి పిలాతు ఏమని చెప్తా ఉన్నాడు? ఈ నీతిమంతుని రక్తము. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎటువంటి వాడంట? నీతిమంతుడు. నీతిమంతుల్లో ఉన్న రక్తం ఎటువంటిది? నిరపరాధి రక్తము, నీతిమంతమైన రక్తము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకు దేవుడే రక్తమును సృజించుకొని కన్యమరియ గర్భములో చూడండి ఆ యొక్క శరీర కణాలను నిర్మించి బయటికి వచ్చి ఎందుకు రక్తము చిందించాడు అంటే దేని కొరకు? పాపానికి క్షమాపణ. ఇది తండ్రి చేసినటువంటి ప్రణాళిక. అంటే దేవుడు మానవుడిగా రూపము వృద్ధి కాక మునిపే, జగత్పునాది వేయబడక మునిపే ఆలోచించిన ఆలోచన ప్రకారము ఇదంతా కొనసాగుతూ ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26. ఇక్కడ 2 సాక్ష్యములు మనకు సరిపోయినాయి. ఆయన నీతిమంతుడని, ఆయన నీతిమంతుని యొక్క రక్తమని మనం తెలియజేయటానికి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం చూద్దాం. ఎందుకు రక్తమే పాపానికి క్షమాపణకు సరిపోతుంది అనటానికి ఎందుకు అన్నది మనం చూద్దాం. చూడండి, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఎట్లా బయలుపరిచాడంట? కరుణాధారముగా. హల్లెలూయా. కొట్టేవాడిగా కాదు, తిట్టేవాడిగా కాదు, తీర్పు తీర్చేవాడిగా కాదు, కానీ ఎట్లా ఆయనను తీసుకొని వచ్చాడు? క్రీస్తు యేసు అనే ఆ శరీరాన్ని ఎట్లా బయటికి తీసుకొని వచ్చాడు? కరుణాధారముగా, అంటే కరుణించే వాడిగా. అందుకే కదా మనం చదువుకున్నాము, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన ఆనందించువాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎలా బయలుపరిచాడు ఆయన్ను? కరుణాధారముగా. అందుకే ప్రభు చెప్తాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ నశించిన దానిని వెదకి రక్షించటానికే నేను వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరికే గారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు తీర్పు అనేది ఆయన తీర్చలే, కానీ ఇప్పుడు రెండోసారి ఆయన రాబోతా ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేయబోతా ఉన్నాడు? తీర్పు తీర్చనై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా పాప క్షమాపణ కలగాలని ఎలా ఆయనను ప్రభువుని తీసుకొచ్చాడు? కరుణాధారముగా. కాబట్టి యేసుక్రీస్తుని మనం ఏమని పిలుస్తుంటాము? కరుణామయుడు, దయగలవాడు. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఈ భూమి మీద యేసుక్రీస్తు కంటే కరుణామయుడు అనే ఇంకొక వ్యక్తి లేనే లేడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. జస్ట్ ఒక్క వర్డ్, కరుణామయుడు ఎవరయ్యా అని మనం అడిగితే ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తుల గురించి ఎవరిని చెప్తారు? యేసుక్రీస్తుని గురించే చెప్తాడు. హల్లెలూయా. అంతటి కరుణామయుడు. ఎందుకంటే తనను హింసిస్తున్న వారిని కూడా చూసి వారిని క్షమించమని ప్రార్థించిన వాడు ఒకే ఒక వ్యక్తి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చదవండి. దేవుడప్పటి కాలమందు, చూడండి, దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుసు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశను. ఏంటంట? యేసుక్రీస్తుని ఎందుకు
ఈ భూలోకానికి వచ్చాడు? అప్పటి కాలం నుంచి నీతిని కనుబరుసు నిమిత్తము. యేసుక్రీస్తు నీతిమంతుడై ఉండి యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉంటారో వారిని ఏం చేస్తూ ఉన్నాడు? నీతిమంతుడిగా తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయనలో ఉన్నటువంటి రక్తము నీతిమంతమైన రక్తం. అదే యేసుక్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచటం వలన మనం ఏమవుతున్నాము? నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. అప్పుడు మనలో ఉన్న రక్తము నీతిమంతమైన రక్తము. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించాలి ఈ మాటని మీరు. ఎందుకంటే చూడండి, రక్తములో ఏమున్నదని చెప్పాము? ప్రాణం ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరు దేవుని ఆత్మ మూలముగా పుట్టి ఉన్నారు. యేసుక్రీస్తు ఏ మూలంగా పుట్టి ఉన్నాడు? పరిశుద్ధాత్మ మూలంగా పుట్టి ఉన్నాడు, లేకపోతే దేవుని ఆత్మ మూలంగా పుట్టి ఉన్నాడు. మనము కూడా ఏమవుతున్నాము? బాప్తిసం తీసుకోవటం వలన మనం ఏమవుతా ఉన్నాము? మన తల్లిదండ్రుల రక్తము, మన తల్లిదండ్రులు ఇచ్చిన శరీరాన్ని, మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ ఆలోచనను, లేకపోతే ఈ యొక్క ప్రాచీన స్వభావాన్ని బాప్తిస కార్యక్రమం మనం మరణించి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? దేవుని ఆత్మ మూలముగా తిరిగి లేస్తూ ఉన్నాం, తిరిగి జన్మిస్తూ ఉన్నాం. అప్పుడు తిరిగి జన్మించిన వానిలో ఏముంటుంది? నూతన రక్తం ఉంటుంది. ఎవరి రక్తం అది? దేవుని ఆత్మ మూలంగా పుట్టి ఉన్నప్పుడు దేవుని రక్తం మనలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి యేసునందు విశ్వాసం గల వానిని నీతిమంతులుగా తీర్చువాడై ఉండటానికి దేవుడు ఈ ప్రణాళికను చేసుకొని రక్తంను చిందించుటకు భూలోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ఏదో 3 మేకులు పీక్కోలేనటువంటి అంత బలహీనుడేమీ కాదండి. అదే 3 మేకులు ఆయన పీక్కున్నాడు అనుకో, నీకు ఏం రాదు, నాకేం రాదు? జీవం, లేకపోతే పాపానికి క్షమాపణ అన్నదే ఉండదు. అందుకు ఆయన పాపానికి క్షమాపణ కలగాలి. నా పిల్లలు, ప్రజలంతా ఎవరు? ఆయన పిల్లలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ పిల్లలు రక్తమాంసలు గలవారై ఉన్నందున ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడై ఏదైతే మానవుడు కోల్పోయాడో తిరిగి ఆ స్థానంలో నిలబెట్టడానికి దేవుడు ఏం చేశాడు? రక్తాన్ని చిందించడానికి భూమి మీద పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా కొంచెం. ఏలైనగా బాగా గమనించండి. మనము శత్రులమై ఉండగా ఆమేన్. ఇప్పుడు చూడండి, ఏలయనగా శత్రువులమై ఉండగా. మనమంతా దేవునికి ఏ విధంగా ఉన్నామంట? శత్రువులమై ఉన్నాం. బాగా గమనించండి. తర్వాత ఎందుకు శత్రువులమై ఉన్నామని తర్వాత చూద్దాం. మొదటగా మనం ఎలా ఉన్నామంట? శత్రువులమై ఉన్నాము. శత్రువులమై ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు మరణము ద్వారా శత్రువు చూడండి, వీళ్ళిద్దరూ కలవాలంటే ఏం కావాలి? వాళ్ళిద్దరి మధ్య సమాధానం కావాలి. ఇద్దరి మధ్యలో ఏమున్నది? శత్రుత్వం ఉన్నది, లేకపోతే విరోధ భావం ఉన్నది. బాగా గమనించాలమ్మా, విరోధ భావం ఉన్నది. ఇప్పుడు వాళ్ళిద్దరూ సమాధాన పడాలంటే చూడండి ఏం కావాలి? మధ్యలో సమాధానాన్ని చేసే వ్యక్తి కావాలి. వారి మధ్యలో వాళ్ళిద్దరూ మంచి కలిసి ఉండాలంటే వారిద్దరి మధ్యలో ఏముండాలి? సమాధానం అన్నది రావాలి. దేవుడు ఎట్లా సమాధానాన్ని తీసుకొని వస్తున్నాడు? మరణము ద్వారా. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఆయన మరణించటం వలన పాపానికి క్షమాపణే కాదు, జీవమే కాదు, ఇంకా ఏమొస్తున్నది? సమాధానం కూడా వస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఆయన కుమారుని మరణము ద్వారా
మనము దేవునితో సమాధాన పడిన ఎడల సమాధానపరచబడిన వారమైతా ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన పాపముల చేత మనం ఏమై ఉన్నామంట? శత్రువులమై ఉన్నాము. దేవుడు శత్రువులమై ఉన్నాం. కాబట్టి శత్రువుకైనా మనకు దేవునికి మళ్ళీ సమాధానం కలగాలంటే ఏం కావాలంట? మరణము ద్వారానే సమాధానం వస్తూ ఉన్నది. హల్లెలూయా. చుట్టి చూడండి, హల్లెలూయా. కాబట్టి దేవునితో మనం సమాధాన పడితే మనము సమాధానపరచబడిన వారమై యేసుక్రీస్తు దీవించుట చేత మరి నిశ్చయముగా మనము రక్షింపబడుదుము. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిరంతరం జీవించువాడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నేను మృతుడనైతుని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఆయన జీవించుట చేత నీకేమొస్తా ఉంది? నిశ్చయముగా రక్షింపబడుదుము. అందుకే ఆయన మృతుల నుండి పునరుద్ధానుడయ్యాడని మనం నమ్ముతా ఉన్నాం. ఆయన తిరిగి 3వ దినాన పునరుద్ధానుడయ్యాడని నమ్ముతా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం అసలు ఎట్లా శత్రువులమై ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి చదవండి. అసలు మనం ఎట్లా దేవుడికి శత్రువులమై ఉన్నాం? రే పిల్లలు జాగ్రత్త వినాలి, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి ఆమేన్, హల్లెలూయా. ఒకటి మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలండి. మనం ఎవరమే? అన్యజనులము. బాగా గమనించాలి. మనం ఎవరమే? అన్యజనులము. చూడండి, ఈ అన్యజనులు అని ఎట్లా మనకు పేరు పెట్టబడింది? శరీర విషయములో అన్యజనులయ్యుండి. ఇంత మునుపు ఎట్లున్నాము? అమ్మా జాగ్రత్త వినాలి. ఇంతకుముందు మనం ఎట్లున్నాము? శరీర విషయములో అన్యజనులై ఉండి. అన్యజనులు అంటే అర్థం ఏంటి? సున్నతి లేని వారందరినీ అన్యజనులు. చూడండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత. శరీరమందు చేతితో సున్నతి చేయబడింది ఎవరు? ఇశ్రాయేలీయులు లేదా యూదులు. వారి చేత మనం ఏమని పిలువబడ్డామంట? సున్నతి లేని వారు అనబడినము. వారి చేత మనం ఏమని పిలువబడతా ఉన్నాము? మేము సున్నతి గలవాళ్ళం, నీవు సున్నతి లేని వాడవని పిలువబడ్డ మనము ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాదు. మనం బాగా గమనించాలి. ఇశ్రాయేలీయులతోటి మనం సహపౌరులము కాదు. ఎందుకంటే వారికి దేవుడు ఉన్నాడు, వారికి ధర్మశాస్త్రం ఉన్నది, ప్రత్యేకమైన జనాంగం, వారు గొప్పవారు దేవుని యొక్క దృష్టిలో. అన్న జనాంగము ఆయన మనం శత్రువులమై ఉన్నాం. మనకు సున్నతి అన్నది లేదు. ఆ సున్నతి అన్నది లేని వారు, సున్నతి కలవారి చేత మనం ఏమని పిలవబడతామంటే మీరు సున్నతి లేని అని మనం పిలవబడ్డాం. అటువంటి వారమైన మనము ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు, పరదేశులం మనం. వారికంటూ ఒక దేశం ఉన్నది, కనాన్ అనే దేశం, వాగ్దాన దేశం ఉన్నది. మనకు ఏ దేశము లేదు, సొంత దేశం అనేది మనకు లేదు. బాగా గమనించాలి. సహపరులం కాక పరదేశములను, ఇంకా వాగ్దాన నిబంధనలు లేని పరజనులను. వారికి వాగ్దానం ఉన్నది, నిబంధనలు ఉన్నాయి వాళ్ళకు. కానీ అన్యజనంగమైన మనకు ఏ వాగ్దానము లేదు, నిబంధనలు లేవు, నిరీక్షణ లేదు. వాళ్ళన్న పరిచయులు నమ్మేవాళ్ళు ఏంటిది? మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక జీవము ఉన్నది, మళ్ళీ తిరిగి చూడండి మళ్ళీ పునరుద్ధానము చెందుతారనేది వాళ్ళకన్నా ఉన్నది.
మనకు అది కూడా నిరీక్షణ అన్నది లేదు. లోకమందు దేవుడు లేని వారయ్యుండి, వాళ్ళకు ఒక దేవుడు యెహోవా అనే దేవుడు వాళ్ళకు ఉన్నాడు, కానీ ఈ జనం అనే మనకు అసలు దేవుడు అనేవాడే లేడు. కాబట్టి మనం 33,000 కోట్ల మంది దేవతలను మనం పెట్టుకున్నాం. వాళ్ళకు నిజమైన ఒక దేవుడు ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఉండి క్రీస్తుకు దూరస్థులమై ఉంటిమని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఈ విధంగా ఉండి మనం ఎవరికి దూరంగా ఉన్నామంట? క్రీస్తుకు దూరంగా ఉన్నాం, దేవుడికి దూరంగా ఉన్నాం. చూడు, అయినను హల్లెలూయా, బాగా గమనించ, అట్లా ఉన్న మనల్ని, ఆ విధంగా ఉన్నటువంటి అన్యజనాంగమైన మనల్ని మునుపు దూరస్తులైన మీరు, చూడండి, యేసుక్రీస్తు రాకముందు మనం ఎట్లున్నామంట? దేవుడికి దూరస్తులము. ఆయన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు మనము యూదులతోటి సహపరులము, ఎప్పుడు మనము యూదులతోటి వాగ్దానం కలవారిమి, ఎప్పుడు మనము యూదులతోటి సొంత దేశంలో ఉండేవాళ్ళము, ఎప్పుడు మనం యూదులతోటి నిరీక్షణ గలవారిమి, ఎప్పుడు మనం యూదులకు ఉన్నట్టుగా దేవుడు కలిగి ఉన్నవారిమి ఎప్పుడవుతున్నాము? చూడండి, ఈ క్రీస్తు యేసునందు రక్తం వలన. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఒకప్పుడు మనం దూరస్తులం, కానీ క్రీస్తు వచ్చి ఆయన రక్తము చిందించటం వలన, ఆ రక్తాన్ని మనం స్వీకరించటం వలన ఏమై ఉన్నామంట? సమీపస్థులమైనాము. అంటే ఇంతకుముందు దూరస్థులం. నువ్వు తాగకూడదు రక్తం. ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అనేవాళ్ళు? అన్యజనాంగానికి పస్కా పండుగలోనికి అన్యజనాంగం రాణిస్తారా? రానియరు. వారి యొక్క మతాచారంలోనికి అన్యజనాంగాన్ని రాణిస్తారా? రానియరు. వారి యొక్క దేవాలయంలోనికి, సొలొమోను కట్టించిన దేవాలయంలో అన్యజనాంగం రాణిస్తారా? రానియరు. అదేవిధంగా ఇప్పుడు కూడా మన భారతదేశంలో కూడా గుళ్ళల్లోకి ఈ యొక్క అన్యజనాంగం లేకపోతే ఎవరిని అంటరాని వారిని ఎవరినైతే పిలుస్తూ ఉన్నారో వాళ్ళని రాణిస్తారా? రానియటం లేదు కదా. ఎందుకు? వారికి వీరికి దూరస్తులుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంట? సమీపస్తులుగా చేస్తూ ఉన్నాడు. ఎట్లా చేస్తూ ఉన్నాడు? రక్తం వలననే. ఆమేన్. చూడండి, ఈ రక్తం వలన ఎన్నో, చూడండి, సమాధానం, దేవునికి సమీపస్తులు, పాపానికి క్షమాపణ, జీవము, హల్లెలూయా, అన్నీ కూడా దేంట్లో ముడిపడి ఉన్నాయి? రక్తంలోనే ముడిపడి ఉన్నవి. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రాణమునిచ్చుటకు వచ్చెను, నా ప్రాణాన్ని పెట్టుటకు నేను వచ్చాను అని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. తర్వాత 14, ఆయన మన సమాధానమయ్యుండి. చూడండి, అంటే యేసుక్రీస్తు మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే ఇశ్రాయేలీలకు అన్యజనాంగముకుండే ద్వేషమును. 2:14 ఉంటుంది. ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశను. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, ఇంకొంచెం ఓపిక పట్టు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏంటంట? ఏం చేస్తా ఉన్నాడంట? మనకు దేవుడు సమాధానమై ఉండి, యేసుక్రీస్తు ద్వేషాన్ని తీసేసి ఇశ్రాయేలీయులకు, అన్యజనాంగానికి ఏం చేస్తా ఉన్నాడంట? చూడండి, ఏంటంట? విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఉన్నది. ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, వాళ్లకు మనకు మధ్యలో ఏముంది? ఈ ధర్మశాస్త్రం అనే గోడ ఉన్నది. ఆ గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. దేవుని మహిమ కలుగును గాక. అన్యజనాంగానికి కూడా ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి వాగ్దానాలు దేవుడు సమస్తము ఒక్కటైపోతా ఉన్నాయి, ఉభయులను ఏకము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇట్లు సంధి చేయుచు,
రక్తం ద్వారా ఏం చేశాడంట? ఇట్లు సంధి చేసి ఇద్దరి మధ్యలో ఆ ద్వేషాన్ని పోగొట్టాడు, ఆ శత్రుత్వాన్ని పోగొట్టేశాడు. సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఏం చేస్తా ఉన్నాడు? అంతకుముందు వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? క్రీస్తు యేసునందు ఒక్క నూతన పురుషునిగా. హల్లెలూయా. ఇక నీవు ఇశ్రాయేలుడు అని లేదు, ఇక నువ్వు అన్యుడు అని లేదు. ఇప్పుడు నూతన పురుషుడివి నువ్వు. హల్లెలూయా. అదే ఏంటిది? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. హల్లెలూయా. నూతన పురుషుడివి. ఇప్పుడు నీకేం పేరు అది? ఇక నువ్వు ఇశ్రాయేలుడివి కాదు, అట్లనే నువ్వు అన్యజనుడివి కాదు. ఇక క్రీస్తు యేసునందు ఉన్నవాడు ఎవరు? నూతన సృష్టి. క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడతామంది? ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఆమేన్. వాడు ఏమని పిలుస్తా ఉండు? నా కుమారుడు, నా కుమార్తె అనే పేరు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, సిలువ వలన ఆ రక్తం సిందించటం వలన ఏమైపోయిందంట? ద్వేషమును సంహరించేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేశాను. ఆమేన్. హల్లెలూయా. శిలువ త్యాగం ఎందుకు చేశాడయ్యా? ఇదిగో ఇందుకు కొరకు. ఎందుకు రక్తము చిందించాడయ్యా? ఇదిగో ఏం చేస్తా ఉన్నాడు? ఒక్క నూతన పురుషుడిగా చెయ్యాలని. హల్లెలూయా. ఆ ద్వేషమును శిలువలో సంహరించాలని, ఒక్క శరీరముగా వారిని ఉంచాలని. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుడు ఏం చేశాడంట? ఒక్క శరీరం, వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈ విధంగా త్యాగం ఆయన చేశాడు. ఈ విధంగా కన్యమర్య గర్భములో ఆయన పుట్టడానికి కారణము అయినది కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాళ్లకు అదే సువార్త ప్రకటించబడతా ఉంది, మనకును అదే సువార్త ప్రకటించబడతా ఉన్నది. వాళ్ళకు వేరే సువార్త కాదు, మనకు వేరే సువార్త కాదు. హల్లెలూయా. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు, అన్యజనాంగం ప్రజలు ఏమైపోయారు? విశ్వాసము ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు ఏకమై ఒక్క శరీరమై నూతనమై ఏమయ్యన్నారంట? ఉభయులు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇప్పుడు మనం మందిరంలోని పోవటానికి ఏమొచ్చింది? అధికారం వచ్చేసింది, ధైర్యం మనకు వచ్చేసింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు మందిరంలోకి పోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నా మందిరం అంటానికి వీలు లేదు, ఇలా అన్యజనులు మా మందిరంలో నువ్వు రావద్దంటానికి వీలు లేదు. వారిద్దరు కలిసి ఏమైపోయారంట? ఒక్క శరీరము. ఉభయులు కూడా ఏమైపోయారు? ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఆమేన్. కాబట్టి క్రీస్తును అంగీకరించిన వాడు ఏంటిదంట? పరజనులు పరదేశులిక కాదు, కానీ పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. వాళ్ళకు పట్టణం ఉంటే మనకు కూడా అదే పట్టణం ఉన్నది, వాళ్ళకు దేవుడు ఉంటే మనకు కూడా అదే దేవుడు ఉన్నాడు, వాళ్ళకు ఒక ఇల్లు ఉందంటే అదే ఇల్లు మనకు ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధులతో, మనము పరిశుద్ధులమే, వాళ్ళే కాదు పరిశుద్ధులు. హల్లెలూయా. బాగా గమనించాలమ్మా పిల్లలు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇప్పుడు మనందరం దేవుని ఇంటి వారమే. ఎవరైతే ఆయన రక్తాన్ని స్వీకరించి ఉన్నారు, ఎవరైతే ఆయన రక్తం విశ్వాసము ఉంచి ఉన్నారో,
ఏక పట్టణస్థులు, ఒకటే పట్టణస్థులు. మనమేమి రకరకాల పట్టణం నుంచి ఉన్న వాళ్ళము కాదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రవక్త చెప్తాడు, కల్వరి శిలువలో ఇమ్మానుయేలు రక్తనాళాల నుండి ఆ రక్తము కారుచున్నది. ఆ రక్తం ఎక్కడి నుంచి కారిందంట? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని యేసుక్రీస్తు రక్తనాళన రక్తము కారుచున్నది. మరియు కల్వరి యొద్ద సిద్ధపరచబడిన ఆ రక్తం మార్పిడి నేడు కూడా అదే విమోచించు శక్తిని కలిగి ఉన్నది. ఏమని? ఎక్కడ రక్త మార్పిడి జరుగుతూ ఉంది? ఎక్కడ రక్త మార్పిడి జరుగుతూ ఉన్నది? సిల్వ యొద్ద, కల్వరి యొద్ద రక్త మార్పిడి. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి, కల్వరిలో ఏమైపోతా ఉన్నాడు? యేసుక్రీస్తు చనిపోతా ఉన్నాడు, రక్తం చిందించాడు, మొత్తం కార్చేసి చనిపోయాడు. ప్రవక్త మనకేం చెప్తా ఉన్నాడు? ఆత్మలో, ముందు జ్ఞానములో మనము కూడా కల్వరిలో క్రీస్తు యేసునందు మరణించి ఉన్నాము. అదే యేసుక్రీస్తునందు మనము కూడా సమాధి చేయబడి ఉన్నాము. అదే యేసునందు మనము కూడా 3 దినాలు సమాధిలో ఉన్నాము. అదే యేసుక్రీస్తుని సాదృశ్యంగా మనము కూడా 3వ దినాన్ని తిరిగి లేచి ఉన్నామని ప్రవక్త చెప్తా ఉండు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి రక్త మార్పిడి అనేది ఎక్కడ జరుగుతూ ఉంది? నీ తల్లిదండ్రుల రక్తము నువ్వు ఎక్కడ కోల్పోతా ఉన్నావు? బాప్తిసములో నీకు వచ్చినప్పుడు, నువ్వు అక్కడ చనిపోతున్నప్పుడు నీ రక్తమంతా పోయింది. మళ్ళీ నువ్వు తిరిగి జన్మించినప్పుడు రక్త మార్పిడి అన్నది జరిగింది. కాబట్టి వారు దేవుని రక్తం మూలంగానే జన్మించున్నారు అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రక్త మార్పిడి మనకు అవసరమై ఉన్నది. ఈ పాత రక్తము మనకి ఎటువంటిది? ఏం కలగజేస్తుంది? రక్తహీనతను కలగజేస్తుంది. కానీ దేవుని యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుందంట? ఉత్తేజపరుస్తుంది. విమోచించు శక్తి గలది, రక్షించు శక్తి గలది, పరిశుద్ధపరుచు శక్తి కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దానిని మీరు నమ్ముచున్నారా? ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు అది సత్యం అండి. దేవుని రక్తం వలన మనం విమోచింపబడితిమి. దేవుని రక్తము చేత మనము కొనబడితిమి. రక్తము చేత విమోచింపబడితిమి. దేవుడు స్వరక్తము చేత విమోచింపబడతామని బైబిల్ చెప్పుచున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉండే దయ్యపు శక్తి అనే మెసేజ్లో, మరియు ఏదైనా విమోచించబడినప్పుడు ఎల్లప్పుడూ అక్కడ చెల్లించుటకు విమోచన క్రయము ఉండవలెను. ఆమేన్. దాని అర్థం ఏంటంట? ఇప్పుడు నువ్వేదన్నా ఒకటి కొనాలంటే దాన్ని ఏం చేస్తున్నావు? విమోచిస్తున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు? విమోచన క్రయధనము చెల్లించాలి. ఒక బియ్యం బస్తా కొనాలి అంటే నువ్వేం చేస్తావు? డబ్బు అనే క్రయమును ఇస్తా ఉన్నావు. నువ్వు ఒక వస్తువు ఏదైనా కొంటున్నావు, దానికి ఏం చెల్లిస్తావు? డబ్బు చెల్లిస్తావు. అట్లనే నిన్ను కొంటున్నప్పుడు నీకేం చేయబడుతుంది? రక్తమును వెలగా చెల్లిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరియు యేసే మన విమోచన క్రయమై ఉండెను. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆయన రక్తము చేత మనం కొనబడితిమి. ఆయన వెల చెల్లించాడు మన కొరకు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యేసే మన విమోచన క్రయమై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. మరియు పాపయుక్తమైన శరీర పోలికలో ఆయన ఉండెను. ఇంకా ఆయన ఇమ్మానుయేలు అయి ఉండెను. చూడండి, ఆయన శరీరం ఎట్లున్నదంట? పాప శరీరకాలం ఉన్నాడు, కానీ ఆయన ఇమ్మానుయేలు అయిన దేవుడు. చూడండి, ఆ యొక్క పాపము మన పాపం ఆయన మీద ఆరోపింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సృష్టింపబడిన రక్తం ఆయనలో నివసించను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనిషిని విమోచించుటకు ఆయన వచ్చెను. విమోచనను వెనుకకు తీసుకొని వచ్చాను, సరైన స్థానంలో తిరిగి పెట్టాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఏం చేశాడు? ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి దేవుడికి ఏం చేశాడంట? ఆ సమాధానపరచవలనని తండ్రి అభిష్టమాయను. దేవునికి ఇష్టమైంది ఏంటిదంట? ఈ విధంగా తండ్రి సమాధానపరుచుకోవాలని ఇష్టపడి యేసుక్రీస్తును నలగగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నలగగొట్టుట తండ్రికి ఇష్టమైన రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తును నలగొట్టుట దేవునికి ఇష్టమైందంట. ఎందుకంటే ఇష్టమైతేనే
అతను నల్లగొట్టబడతాడు. అప్పుడే మనకు ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఉభయమును ఏకమవుతా ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మాంసయుక్తమైన దేశమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. హల్లెలూయా, మాంసయుక్తమైన మరణం రావాలి. హల్లెలూయా, ఎక్కడ ఆయనకు మరణం వస్తుంది? ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మనకు సమాధానము వస్తుంది. కాబట్టి ఆయన మాంసయుక్తమైన దేహాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది. చాలామంది ముస్లిమ్స్ బ్రదర్స్ కానీ హైందవ బ్రదర్స్ అడుగుతూ ఉంటారు, అసలు దేవుడు అనేవాడు ఎందుకు పుడతాడు? దేవుడు అనేవాడు పుట్టుకుంటుందా అని అడుగుతూ ఉంటారు. కానీ ఆ పుట్టుక వేరు, ఈ పుట్టుక వేరు. ఇది మాంసయుక్తమైన పుట్టుక. హల్లెలూయా, దానిలో దేవుడు మరణించటం వలన మనకేమొచ్చిందంట? జీవం వచ్చింది. ఆమేన్, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఏమొచ్చిందంట మనకు? విమోచనం. ఎట్లా? దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి. ఇది మనం కావాల్సిన కోరుకున్నామా? ఈ విధంగా నువ్వు రాయ్యా అని మనం ఏమైనా ఆయన పిలిచినామా? ప్రభువా, మా యొక్క పాపాలు క్షమించబడాలంటే నీ రక్తం కావాలి, కాబట్టి నువ్వు మాంసయుక్తమైన దేహం ముందు రాయ్యా అని మనం ఏమైనా అడిగామా? అడగలే. కానీ ఆయన కృప, అదే చెప్తుంది, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ యేసుక్రీస్తు అనే ప్రియుని యందు యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచనము. ఆమేన్. ఆయన సొంత ప్లాన్ అది. తన కుమార్తెను రక్షించుకోవడానికి ఆయన వేసినట్టు పథకం అది. హల్లెలూయా. అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ ప్రియుని యందు ఆ రక్తం వల్ల మనకేమొస్తా ఉంది? విమోచనము. ఆమేన్. విమోచనం అంటే ఏంటిది? మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, జాగ్రత్తగా వినాలి. కాబట్టి ప్రియ సంగమా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి ఎట్లుండాలంట? మీ నాన్నోళ్ళు చేసినటువంటి వాళ్ళ ఆచార వ్యవహారాలు నువ్వు ఇంకా చేయకుండా, అవన్నీ ఎటువంటి అంట? వ్యర్థ ప్రవర్తనలు. కాబట్టి ప్రియ సంగమా, క్రీస్తుని గురించి నువ్వు తెలుసుకున్న నీవు, మీ యొక్క పితరులు, మీ యొక్క తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చేసినటువంటి వ్యర్థ ప్రవర్తన అది, దానిని విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వాళ్ళు పూజించినట్టుగా వెండి వస్తువులు, బంగారపు వస్తువులతో దేవుణ్ణి చేసుకొని, లేకపోతే మట్టి బొమ్మలను చేసుకొని పూజించడం, అటువంటి వాటి ద్వారా నువ్వు విమోచించబడలేదు. అంటే అటువంటి వాటితో నీకు పాపానికి క్షమాపణ కలగలేదు. కానీ అమూల్యమైన రక్తము చేత. హల్లెలూయా. ఎట్లా మీరు విమోచింపబడ్డారు? ఇక్కడ చూడాలి. ఎట్లా మీరు విమోచింపబడ్డారు? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు గుర్తెరగకూడదు. నేను అమూల్యమునైన రక్తము చేత, నిర్దోషమును కలంకము లేనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నేను విమోచింపబడ్డా. ఏదో ఆ బొమ్మలతోటి, ఈ బొమ్మలతోటి, ఆ దేవుడితోటి, ఈ దేవుడితోటి నా పాపానికి క్షమాపణ నాకు కలగలేదు. కానీ క్రీస్తు రక్తం వల్ల నాకు పాప క్షమాపణ కలిగిందనేది మీరు ఎప్పుడూ గుర్తెరిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అలాగా గుర్తు ఎరిగి ఉంటే నీకేమవుతుందంట? ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడ ప్రవేశిస్తగలము? పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము ఉంటుంది. ఎట్లా? ఆయన రక్తం వలన, ఆయన రక్తాన్ని మనం స్వీకరించటం వలన. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు వధింపబడిన వాడై ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ రక్తం అంట యేసుక్రీస్తు వధింపబడిన వాడై ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశములోను,
ఎవరికైనా ఏదైనా వంశం ఉందంటే ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలో ఎన్నో భాషలు మాట్లాడుతారు ప్రపంచ దేశములలో, వాళ్ళందరిలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇదే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో, లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళకో, హిందీ మాట్లాడే వాళ్ళకో, తెలుగు మాట్లాడే వాళ్ళకో, తమిళం మాట్లాడే వాళ్ళకో, ఉర్దూ మాట్లాడే వాళ్ళకో కాదు. ఎవరికంట? ప్రతి భాష మాట్లాడే వాళ్ళకు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళకు. హల్లెలూయా. మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఏమైనా కనుక వారు ఏం చేస్తారంట? భూలోకమందు ఏలుదురు అనే క్రొత్త పాట పాడుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనలను ప్రేమించుచు, చూడండి దేవుడు ఏం చేశాడు? మనలను దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించిన, చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మనం ఏం చెప్పాలి? ఇక్కడ చెప్పాలి, హల్లెలూయా. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మనం ఏమని చెప్పాలి? ఆయనకు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. అది మనం చెప్పాల్సింది. హల్లెలూయా. చూడండి, మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందామా? మనందరం లేచి నిలబడదాం. క్లోజ్ చేసేయండి.